ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ డిస్కస్ చేయబోయే వీడియో ఏంటంటే రవి మహర్దశ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ రవి మహర్దశ అనేది జనరల్గా 6 సంవత్సరాల కాలం ఉంటుంది. జాతక చక్రంలో మీ లగ్నాన్ని ఆధారంగా అలాగే రవిగ్రహ ప్లేస్మెంట్ ఆధారంగా ఈయనిచ్చే ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ రవి గ్రహరాజు కాబట్టి రాజుకు సంబంధించిన లక్షణాలు అలాగే నాయకత్వ లక్షణాలు, ఆత్మగౌరవంతో పాటు పవర్ అండ్ అథారిటీని ఈయన కోరుకుంటాడు. ఇక కారకత్వాల విషయానికి వచ్చినట్లయితే ఆత్మకారకుడిగా అలాగే పితృకారకుడిగా కూడా ఈ రవిగ్రహాన్ని మనం తీసుకుంటాం. అందుకనే బేసికల్గా ఎవరికైనా ఈ రవిగ్రహ మహర్దశలో ఎక్కువ శాతం ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపుని కానీ లేకపోతే ఒక పొజిషన్ని కానీ ఆక్యుపై చేసేలాగా ఆ రవిగ్రహం పనిచేస్తాడు. దీనివల్ల ఆటోమేటిక్గా సొసైటీలో వాళ్ళకున్న నేమ్ అండ్ ఫేమ్ అవ్వచ్చు లేకపోతే స్టేటస్ అవ్వచ్చు, అది పెరిగేదానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. ఈయన పితృకారకుడిగా కూడా పనిచేస్తాడు కాబట్టి ఆ పర్సన్స్ యొక్క ఫాదర్కి కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కూడా కొద్దిగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకో పక్క ఆత్మకారకుడిగా కూడా పనిచేస్తాడు కాబట్టి దీని కారణంగా ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా వాళ్ళ మీద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. రవి యొక్క ప్లేస్మెంట్ అనేది స్పిరిచువాలిటీ రిలేటెడ్గా కనుక ఉంటే దైవభక్తి కారణంగా స్పిరిచువాలిటీ పెరిగి ఆత్మ అన్వేషణ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇప్పటివరకు చెప్పిన పాజిటివ్ ఫలితాలు మీకు రావాలంటే మీ లగ్నానికి రవిగ్రహం శుభుడుగా ఉన్నా ఆయన ఉన్న ప్లేస్మెంట్లో ఆయన బాగా బలంగా ఉండి పాపగ్రహాల ప్రభావం అనేది ఆయన మీద లేకుండా కనుక ఉన్నట్లయితే ఈ విధంగా పాజిటివ్గా పనిచేస్తాడు. దీనివల్ల ఈ గ్రహ దశల్లో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ వచ్చి గొప్ప స్థానానికి వెళ్ళడం కానీ అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది అందుతుంది. అంటే ఎప్పటి నుంచో కొంతమందికి గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని పెండింగ్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఆ వర్క్స్ అన్ని ఈ రవిగ్రహ అనుగ్రహంతో ఈ దశలో కంప్లీట్ అవుతాయి. అలాగే ఒక్కోసారి ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా సెటిల్మెంట్ అవుతాయి. ఈ విధంగా కాకుండా ఒకవేళ మీ లగ్నానికి రవిగ్రహం పాపగ్రహంగా ఉన్నా లేకపోతే ఆయన ఏదైనా స్థానంలో బాగా బలహీనంగా ఉంటూ పాపగ్రహాల ప్రభావంగా ఆయన ఉన్నట్లయితే ఆయన ఎక్కువ శాతం ఆయన ఒక దశల్లో బాగా నెగిటివ్గా పనిచేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక్కోసారి సడన్గా డౌన్ఫాల్ అవుతారు. అధికారం దుర్వినియోగం చేసి పట్టుబడడం కానీ లేకపోతే లేనిపోయిన నిందలు ఒక్కోసారి వాళ్ళ మీద పడతాయి. చేయని తప్పు కూడా వాళ్ళు ఒక్కోసారి నిందలు అనుభవించి నెగిటివ్గా సొసైటీలో వాళ్ళు బ్లేమ్ అవుతారు. అధికారుల వల్ల కానీ గవర్నమెంట్ వల్ల కానీ తీవ్రంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ప్రతి విషయంలోనూ చేసే ప్రతి పనులను నేను చేయలేనేమో అనే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే అనుకోకుండా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫాదర్ నుంచి ఏదైనా దూరంగా వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్కి అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవ్వడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయి. ఓన్లీ వాళ్ళ ఫాదర్కి మాత్రమే కాదు, ఈ రవిగ్రహాన్ని మనం ఒక ప్రత్యక్ష దైవంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తాం కాబట్టి మనకు కూడా ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. అవి ఎక్కువగా కంటికి సంబంధించి కానీ హృదయానికి సంబంధించి కానీ ఒక్కోసారి డైజెషన్కి సంబంధించిన సమస్యలు కూడా క్రియేట్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్తాను. మకర లగ్నాన్ని తీసుకుని రవిగ్రహాన్ని దశమంలో తీసుకున్నాను. ఈ లగ్నానికి ఎన్నిక అష్టమాధిపత్యం వచ్చింది. ఆధిపత్య విషయంలో ఉన్న ఒక దుస్థానానికి అలాగే లగ్నాల పరంగా చూసినట్లయితే ఇది శనిపాద లగ్నం అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ రవిగ్రహం ఒక పాపగ్రహం అవుతుంది. ఇక మనం స్థానబలం చూసుకున్నట్లయితే ఈ తులారాశి అయింది కాబట్టి ఆయన నీచ స్థానంలో చాలా బలహీనంగా ఉన్నాడు. కంప్లీట్గా శనిగ్రహ ఆధిపత్యం వహించే మకర లగ్నం కావచ్చు, కుంభ లగ్నం కావచ్చు, ఈ లగ్నాల వారికి అసలే రవిగ్రహం సరిగ్గా పనిచేయడు. దానితో ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు ఆయన ఒక దశ వచ్చినప్పుడు. ఎప్పుడైతే అష్టమాధిపతి అనేవాడు దశమ స్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళ కెరీర్ లైఫ్లో స్టెబిలిటీ అనేది రావడం చాలా కష్టంగా మారుతుంది. ఎప్పుడు కెరీర్లో ఏదో ఒక సమస్యలు అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. కొంతకాలం ఒక ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం నచ్చదు, మరి ఉద్యోగానికి వెళ్తారు, మళ్ళీ అక్కడ ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఉద్యోగానికి మారడం. ఈ విధంగా ఎక్కడా నిలకడగా ఉండకుండా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేదానికి ఈ కాంబినేషన్ అనేది కారణం అవుతుంది. ఎప్పుడైతే పవర్ని అథారిటీకి సంబంధించి ఆత్మవిశ్వాసానికి కారకుడైన ఈ రవి ఈ విధంగా దశమ స్థానంలో ఈ మకర లగ్నం వాళ్ళకు ఉంటాడో దీనివల్ల ఎక్కువ శాతం స్ట్రాంగ్గా మనం చెప్పగలిగే ఫలితం ఏంటంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళ కెరీర్ లైఫ్లో ఒక గొప్ప స్థానాన్ని చేరుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఒక్కోసారి అది ఇంపాసిబుల్ కూడా అవ్వచ్చు. వీళ్ళకి రావాల్సిన గౌరవం కానీ అప్రిసియేషన్ కానీ
లేకపోతే ఆ ప్రమోషన్స్ అనేవి వీళ్ళ కాలం ముందే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా ఈ రవిగ్రహానికి రాహుతో సంబంధం కనుక వస్తే అది ఇంకా విపరీతంగా ఒక్కోసారి పితృదోషంగా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా ప్లేస్మెంట్ ఉన్న రవి మీద ఈ లగ్నానికి శుభులైన శని కానీ శుక్రుడు కానీ వారికి ప్రభావం లేకుండా ఒకవేళ ఇంకా పాపగ్రహాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్గా కానీ విపరీతంగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఆ దశల్లో. అలాగే ఒక్కోసారి అష్టమ స్థానాలు బాగా యాక్టివేషన్లోకి రావడం వల్ల అనుకోకుండా సడన్గా నెగిటివ్ ఫలితాలు అనేవి క్రియేట్ అవుతాయి. ఊహించిన విధంగా ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే ఒక భారీ మొత్తంలో ఫైనాన్షియల్గా డబ్బును కోల్పోవడం కానీ అలాగే వ్యక్తిగతంగా కూడా కొంతమందిని కోల్పోవడం కూడా అవ్వచ్చు. అలాగే ఈయన ప్లేస్మెంట్ అనేది ఉద్యోగానికి సంబంధించిన దశమంలో ఉంది కాబట్టి వాళ్ళు చేసే జాబ్లో కూడా చాలా నెగిటివ్ ఫలితాలను వీళ్ళు చూస్తారు. ఇటువంటి నెగిటివ్ ఫలితాలు కొద్దిగా తగ్గి రవిగ్రహం పాజిటివ్గా పనిచేయాలంటే ఈ లగ్నానికి శుభులైన శని కానీ శుక్రుడు కానీ వారి యొక్క ప్రభావం అనేది ఈ రవిగ్రహం మీద ఉన్న అలాగే రాహుకేతు గ్రహాలతో ఈ రవిగ్రహానికి ఏమాత్రం సంబంధం లేకపోవడం చాలా వరకు మంచి విషయం. ఈ విధంగా శని కానీ శుక్రుడు కానీ తులారాశులు ఉంటే ఏమవుతుందంటే దీనికి నీచభంగ రాజయోగాన్ని స్వామి అవుతుంది. ఎందుకంటే శనికి ఇది ఉచ్చస్థానం అయితే శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది. శుక్రగ్రహం అష్టమ స్థానంలో రవిగ్రహం దశమంలో ఉంటే పరివర్తన యోగం కారణంగా అప్పుడు కూడా ఈ రవిగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. ఈ విధంగా రవి మహర్దశలో రవి ఇచ్చే ఫలితాలు అనేవి ఆయన ప్లేస్మెంట్ పరంగా చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ పరంగా మారుతూ ఉంటాయి. ఏదైనా మనం ఫైనల్ డెసిషన్కి రావాలంటే కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ చేస్తే తప్ప మనం ఏ ఫలితాన్ని చెప్పలేము. ఈ రవి మహర్దశలో నెగిటివ్ ఫలితాలు తగ్గి కొద్దిగా పాజిటివ్గా పనిచేయాలంటే కొంతవరకైనా మనం వీటికి రెమెడీస్ అనేవి చేయాలి. అవి ఏంటంటే కుదిరితే రోజు సూర్య నమస్కారం చేయడం కానీ ఆదిత్య హృదయం పఠనం చేసినా కూడా ఈ రవిగ్రహం నెగిటివ్ ప్రభావాన్ని తగ్గి కొద్దిగా పాజిటివ్గా పనిచేస్తాడు. ఫైనల్గా ఈ రవి మహర్దశ గురించి నేనైతే ఏం చెప్తానంటే పాజిటివ్గా అనుకూలంగా ఉంటే గొప్ప కీర్తి ప్రతిష్టని రాజయోగాన్ని తెచ్చి ఒక రాజులా పనిచేస్తాడు. ఆయన నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఆయన బర్నింగ్ కెపాసిటీ అనేది ఎంత విపరీతంగా వేడిగా ఉంటుందో ఆ విధంగానే విపరీతంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ మనకి క్రియేట్ చేస్తాడు. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో చెప్పానని అనుకున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరికి ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్గా సంప్రదించండి. ఇక నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.